దేవుడు నోవాహుని భూమి మీదకి ఎప్పుడు రమ్మని చెప్పాడు, అది ఏ సంవత్సరము, ఏ నెల, ఏ తేదీ అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. ముందుగా మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు, దేవునికి స్తోత్రాలు. మనము ఆదికాండము 8వ అధ్యాయము 13వ వచనం నుండి 14వ వచనాల వరకు చూసినట్లయితే అక్కడ 601వ సంవత్సరమున భూమి మీద నీళ్లు ఇంకిపోయాయి. అలాగే 2వ నెల 27వ తేదీన దేవుడు నోవాహు ఆయన కుటుంబముని ఆ ఓడలో ఉన్న జంతువులందరినీ బయటికి రమ్మని సెలవిచ్చాడు. ఆ జలప్రలయం నుండి తప్పించుకోవడం ఎలా జరిగిందంటే అతను దేవునికి భయపడుతున్న వ్యక్తి. అలాగే నువ్వు కూడా దేవునికి భయపడినట్లయితే ప్రతి శోధన నుండి, కీడు నుండి ప్రభు తప్పించి నిన్ను కూడా అనేక విషయాల్లో కాపాడతాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఎంతగానో నీకు ఉపయోగపడుతుంది. అలాగే దేవుడు నోవాహుని 2వ నెల 27వ తేదీన ఓడలో నుండి బయటికి రమ్మని చెప్పినట్లే ఒక వ్యక్తిని కూడా తన తల్లి గర్భం నుండి అదే తేదీ రమ్మని చెప్పాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఇప్పుడు మీ ఎదుట ఉన్న ఆయనే, అంటే నేనే. ఈ వీడియో అంతటితో సమాప్తం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.